నమస్తే వెల్కమ్ టు వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అవినీతి అక్రమాలు పెచ్చిమీరిపై ప్రవర్తించాడని మండిపడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రజా తీర్పుకు తాము శిరస వహిస్తామని స్పష్టం చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నేతలు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరికి అభినందనలు తెలిపిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గత ప్రభుత్వంలో కంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ కావాల్సి ఉందని స్పష్టం చేసిన జై భారత్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అవినీతి అక్రమాలు విచ్చలవిడిగా చేశారని ఈ నియోజకవర్గం నుంచి కూటమి అభ్యర్థిగా విజయం సాధించిన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. ఇందుకు ఉదాహరణ సుబ్బారెడ్డి అనే వృద్ధుడి పింఛన్ నిలిపివేయించారని, కేవలం అతను తెలుగుదేశం పార్టీకి మద్దతుగా ప్రచారం చేసినందుకే ఇలా పింఛన్ నిలిపివేశారని తెలిపారు. ఈ సమస్య తన దృష్టికి రాగానే సంబంధిత ఎండీఓకు చెప్పగా ఆయన పింఛన్ ఇచ్చారని అన్నారు. కానీ ఎమ్మెల్యే మరోసారి తన దర్పం ప్రదర్శిస్తూ ఇక్కడున్న పింఛన్ను గండేపల్లి మండలం సూరంపాలెం బదిలీ చేయించారని ఆరోపించారు. లబ్ధిదారులు కోరుకున్న చోటికి మాత్రమే పింఛన్ బదిలీ చేస్తారు తప్ప ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అధికారిక దుర్వినియోగం పాల్పడితే ఆ వృద్ధుడిని నానా తిప్పలు పెట్టి పింఛన్ బదిలీ చేయించారని ఆరోపించారు. ఇదే విషయాన్ని జగనన్నకు చెప్దాం అనే స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసిన జగనన్న నోరు పెగలలేదని, ఇప్పటి వరకు న్యాయం జరగలేదని అన్నారు. ఇక నుంచి ఎవరికి అలాంటి కష్టాలు రావు, కూటమి ప్రభుత్వం రామరాజ్యం తీసుకొస్తుందని అన్నారు. మొట్టమొదటిగా సుబ్బారెడ్డి పింఛన్ పునరుద్ధరించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఏదైతే 5 ఏళ్ల పాటు అనపర్తిని దోచుకున్నాడో, ఎమ్మెల్యే హోదాలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాడో సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వృద్ధుడు సుబ్బారెడ్డి ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆయన చేసిన అరాచకాలకు తోడు ఇక్కడ ఓడిపోయిన అభ్యర్థి ఎవరైతే ఉన్నారో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు చేసిన అరాచకాలకి నిదర్శనం ఈ గొలుగూరు సుబ్బారెడ్డి గారు. ఈ గొలుగూరు సుబ్బారెడ్డి గారు చేసిన తప్పిదం ఏంటంటే, తెలుగుదేశం పార్టీ ప్రచార కార్యక్రమం కత్తూరు గ్రామంలో నిర్వహిస్తూ ఉంటే ఆయన మద్దతుగా మాట్లాడినందుకు 7 నెలల క్రితం ఈయన వృద్ధాప్య పెన్షన్ని అనధికారికంగా వెల్ఫేర్ అసిస్టెంటు అక్కడ గ్రామ సచివాలయ సెక్రటరీ కలిపి నిలుపుదల చేయడం జరిగింది. 2 నెలల పాటు వారు అక్కడ కత్తూరు గ్రామంలో ఒక అరాచక శక్తి ఉంది. ఆ అరాచక శక్తి చుట్టూ ఇట్లా తిరిగి చివరికి విషయం నా దృష్టికి వచ్చిన తర్వాత నేను వచ్చి అప్పుడు ఎంపీడీఓ గారికి ఫిర్యాదు చేయడం, వెంటనే అప్పుడు ఎండిఓ గారు స్పందించి 3వ నెలలో పెన్షన్ ఇప్పించడం. అప్పటికే 2 నెలలు లూజ్ అయ్యాడు ఆయన. 3వ నెలలో పెన్షన్ ఇప్పించడం జరిగింది. తదుపరి సూర్యనారాయణ రెడ్డి గారు అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్న అరాచక శక్తి ఒత్తిడితో ఎంపీడీఓ గారు ఈ వృద్ధాప్య పెన్షన్ని గండేపల్లి మండలం సూరంపాలెం గ్రామానికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే ఈ ట్రాన్స్ఫర్ ఏ సందర్భంలో జరుగుతుంది అంటే, ఒకవేళ లబ్ధిదారు ఏదైనా కారణాల వల్ల గ్రామాంతరంలో ఉండే పరిస్థితి వస్తే వారి విజ్ఞప్తి మేరకు, వారి రిక్వెస్ట్ మేరకు ఆ ట్రాన్స్ఫర్ చెయ్యాలి. అటువంటిది లబ్ధిదారు దగ్గర నుంచి ఎటువంటి వినతి లేకుండా, ఎటువంటి రిక్వెస్ట్ లేకుండా అప్పటి ఎంపీడీఓ గారు ఏకపక్షంగా ఎమ్మెల్యే మాటలు విని దాన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అప్పుడు మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళాం. స్పందనలో మరి ప్రతిష్టాత్మకమైన కార్యక్రమం జగనన్నకు చెబుదాం, ఆ జగనన్నకు చెప్పాం ఇక్కడ కలెక్టర్ గారి ద్వారా. ఆ జగనన్నకి అప్పుడే
మరి గొంతు మోగబోయింది, మరి చెవులు కూడా పనిచేయడం మానేసినాయి అనుకుంటా. ఎంతకాలమైనా ఈయన సమస్య పరిష్కారం కాల. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టు వస్త్రంతో సత్కరించారు. ఆలయం వెలుపల తిరుపతి జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ తిరుమల తిరుపతి పవిత్రతను కాపాడుతామన్నారు. తిరుపతి అభివృద్ధిపై పవన్ కళ్యాణ్, చంద్రబాబుకి అవగాహన ఉందని తెలిపారు. వారి సహకారంతో తిరుపతిని అభివృద్ధి పథంలో నడిపిస్తామని స్పష్టం చేశారు. శ్రీ కలియుగ ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని మొక్కులు తీర్చుకోవడం జరిగింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో, అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి దీవెనలతో, మన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి దీవెనలతో ఈరోజు తిరుపతి పట్టణ ప్రజలకు ఎమ్మెల్యేగా సేవ చేసే భాగ్యం కల్పించిన ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, అదేవిధంగా జనసేన తెలుగుదేశం అధ్యక్షుల వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తిరుమల తిరుపతి పవిత్రతను జాగ్రత్తగా కాపాడుతామని, అదేవిధంగా తిరుమల తిరుపతి ప్రజలందరినీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో వారికి భద్రతగా నిలిచి వారందరినీ కూడా కాపాడుకునే బాధ్యత తీసుకుంటాననేసి కూడా తెలియజేస్తూ ఈ నా విజయం తిరుపతి ప్రజలకు అంకితం చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యంగా ఏడుకొండల వెంకటేశ్వర స్వామికి, పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నా. మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. విజయనగరం జిల్లా కేంద్రంలో జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే 9 మంది కలిసి ఓటమికి కారణాలు కోసం మరియు ఓటమిపై చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుంటామని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. మీడియా సమావేశంలో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు వ్యతిరేకం వ్యక్తం చేసే కూటమికి పట్టం కట్టారని, ముందుగా నూతనంగా ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులకు శుభాకాంక్షలు తెలుపుతూ అలాగే కొత్త ప్రభుత్వం ప్రజలకి మంచి చేయాలని కోరుకుంటున్నానని తెలిపారు. ప్రజా తీర్పుకి తాము శిరస వహిస్తామని తెలిపి మేము చేసిన సంక్షేమాన్ని, అభివృద్ధిని ప్రజలు మర్చిపోయే విధంగా టీడీపీ ప్రచారం చేసి మేమిచ్చిన దానికన్నా టీడీపీ ఎక్కువ ఇస్తుందని, ప్రజలు టీడీపీకి పట్టం కట్టారని, మాకు ఓటమిని కట్టబెట్టారని, జిల్లాకు మెడికల్ కాలేజీ, అలాగే ఉమ్మడి విజయనగరం జిల్లాలో గిరిజన విశ్వవిద్యాలయం, అలాగే భోగాపురంలో గత ప్రభుత్వంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయంకి కేవలం శంకుస్థాపన చేసి 5 సంవత్సరంలోనూ కనీసం పనులు మొదలు పెట్టలేదని, తమ ప్రభుత్వం హయాంలో విమానాశ్రయం పనులు శరవేగంతో చేస్తున్న ప్రజలు కూటమికే పట్టం కట్టారని తెలిపారు. ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల ప్రణాళిక పట్టించి ఎలాగా ప్రభుత్వాలు చేయడానికి వారు శాశ్వతంగా వారు ప్రయత్నాలు వారు చేస్తారు. చేయాలనేది మా తాలూకు. దానికి తగ్గ అవకాశాలన్నీ కూడా ఆ భగవంతుడు కల్పించాలని కూడా మా తాలూకా. ఎందుకంటే అల్టిమేట్గా నష్టపోయేది కానీ లాభపడేది కానీ ప్రధానిత్వం రాష్ట్రంలో. కాబట్టి ప్రజలకు మేలు జరగాలని కోరుకోవడం అనేది ఒక రాజకీయ పార్టీగా, ఆ పార్టీలో ఉన్న భాగస్వాములు ఉన్న మీ అందరం కూడా దాన్ని పూర్తిగా విశ్వసించి నమ్మి ఆ ప్రజలకు మంచి జరగాలని మేలు జరగాలని కోరుకుంటున్న నేపథ్యంలోనే ఈ విషయాన్ని చెప్తామని, ముఖ్యంగా ప్రధానిగా ఈ జిల్లాలో ప్రధానిగా 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇచ్చి సేవ చేసే అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ ఒకసారి మా అందరి తరఫున కూడా వాళ్ళకి తెలుసుకుంటూ మీ సేవలో ఎప్పుడు కూడా ఏ అంశం వచ్చినా సరే మేము ఎప్పుడు అందుబాటులో ఉంటూ తయారుగా ఉంటామనే విషయాన్ని కూడా అటు కేడర్కి, అలాగే జిల్లాలో ఉన్న ప్రజానీకానికి కూడా, అన్ని వర్గాలకు కూడా, అందరికీ కూడా తెలియజేస్తాం. దేశాలు అవన్నీ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకోవడాలు
లేకపోతే చాలా మంది దానికి ఓడిపోవడానికి కారణం తల్లిదండ్రులుగా ప్రజలు ఇంకా మీ ఇచ్చిన సంక్షేమం కంటే మీ చేసిన అభివృద్ధి కంటే ఇంకా ఎక్కువ కావాలని కోరుకోవచ్చు. విజయనగరం టీడీపీ ఎమ్మెల్యే అదితి గజపతి తన తండ్రి అశోక్ గజపతి సునీల గజపతితో సిటీ బస్టాండ్ వద్ద ఉన్న గణేష్ టెంపుల్లో పూజలు చేసుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. ఈ కోవెలలో పూజలు చేసుకుని కోరిన కోరికలు తీరుతాయని గజపతుల నమ్మకం. అదేవిధంగా నామినేషన్ వేసే ముందు కూడా ఆలయం దర్శనం చేసుకుని నామినేషన్ వేశారు. ఈరోజు విజయం చేకూరిందని తన మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం మీడియాతో ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వాలు ఏర్పాటు అవడంతో అభివృద్ధి దిశలో రాష్ట్రం ముందుకు వెళ్తుందని తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు దేవుడిని ప్రార్థిస్తూ నాకు మరింత బలం ధైర్యం ఇస్తారని, ఇవన్నీ ఎదుర్కోవటానికి మరింత ధైర్యం బలం ఇస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. స్వామివారు కలిగించారు, వచ్చాము. మాకే అదృష్టం ఇక్కడ ఈ గుడితో బిగినింగ్ నుంచి ఇది నిర్మించుతున్నప్పటి నుంచి ఇక్కడ వీరితో ఇన్వాల్వ్ అవ్వడము ఇక్కడ మా అదృష్టం అని మేము భావిస్తూ ఉన్నాం. స్వామివారు అందరినీ చల్లగా చూడాలని ఇప్పటికే ప్రారంభించారు. మనకు కనిపిస్తూ ఉంది. మనకి ధర్మమ్మను దైవాను ఇవన్నీ ఈ భావాలు మన అందరిలో పెరగాలి, మంచిని ప్రోత్సహించాలి, చెడ్డుని నిర్భయంగా ఎదిరించాలి. మన ప్రజలు ఇప్పుడే ఇటీవలే నిర్భయంగా రావడం, ఎంత బెదిరించినా బెదిరింపుకి లొంగకంట మన స్వతంత్రాన్ని మనం కాపాడగలిగాము. ఆ స్వామివారు చలవని నేను భావిస్తూ ఉన్నాను. ఇలాగ మన దేశాన్ని ముందు తీసుకెళ్ళి అందరి భవిష్యత్తుని కాపాడతారని అనుకుంటున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజా సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టిందని, ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా సంస్కరణలను అమలు చేసిందని, ఈ నేపథ్యంలోనే పార్టీ కార్యకర్తలకు తగిన గౌరవం లభించలేదని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విశాఖ ఎంపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో సుపరిపాలన తీసుకొచ్చామని, పార్టీ రహితంగా పథకాలు అందజేశామని, ఈ నేపథ్యంలోనే కార్యకర్తలను నెగ్లెక్ట్ చేశామని తెలిపారు. 2009లో వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం తర్వాత 10 సంవత్సరాల పాటు కార్యకర్తలే పార్టీకి అండగా ఉన్నారని, 2019 ఎన్నికల్లో పార్టీ అద్భుత విజయం సాధించడానికి కార్యకర్తలే కారణమని, కానీ ఈసారి కార్యకర్తల మనోభావాలను గుర్తించలేకపోయామని అమర్నాథ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో మంచి విజయం సాధించిన కూటమికి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరికి అభినందనలు తెలియజేస్తున్నామని అన్నారు. తాము ప్రజా తీర్పును గౌరవిస్తున్నామని అమర్నాథ్ చెప్పారు. కూటమికి ప్రజలు మంచి అవకాశం ఇచ్చారని, ప్రజలకు వారిచ్చిన మాట నిలబెట్టుకోవాలని అమర్నాథ్ విజ్ఞప్తి చేశారు. ఏది ఏమైనా వైసీపీకి 40% ఓటు షేర్ యథావిధంగా ఉందని, అక్కడి నుంచి మళ్లీ మేము బలపడతామని అమర్నాథ్ తెలిపారు. ఎక్కడ కూడా తెలుగుదేశమా లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా లేకపోతే ఇంకో పార్టీయా అనేటువంటి చూడకూడదు. అంటే ఒకవేళ మన పార్టీ నాయకులు అయితే ఆ పరిస్థితుల్ని దానికి ఏదన్నా తావిస్తారేమో అనేటువంటి ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఈ వ్యవస్థను తీసుకొచ్చి మార్పులు తీసుకొచ్చేటువంటి క్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కాస్త నెగ్లెక్ట్ చేశామనేటువంటి మాటను అంగీకరించాల్సినటువంటి అవసరం ఉంది. వ్యవస్థలో మార్పులు తీసుకొచ్చేటువంటి దాంట్లో నాయకత్వాన్నో కార్యకర్తలను నెగ్లెక్ట్ చేయాలనేటువంటి ఉద్దేశం కాదు. ఈరోజు ఉదాహరణకి ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, ఒక రేషన్ కార్డు ఇవ్వాలన్నా, లేదా ఒక ఇళ్ల పట్టా ఇవ్వాలన్నా, లేదా ఇంకొక పథకం ఇవ్వాలన్నా ఆ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయం దగ్గరకో వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి ప్రభుత్వంగా మేము తీసుకొచ్చాం తప్ప సహజంగా కార్యకర్తల్ని బలోపేతం చేసేటువంటి దానికి ఇవన్నీ కూడా దూరం అయిపోయాయి. ఎందుకంటే పూర్వం రోజుల్లో ఒక పెన్షన్ కావాలన్నా, ఒక రేషన్ కార్డు కావాలన్నా, ఒక పథకం కావాలన్నా, ఒక ఇళ్లపట్ట కావాలన్నా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం దగ్గరికి వచ్చేవారు. ప్రజలు గ్రామాల్లో ఉన్నటువంటి నాయకుల దగ్గరికి వచ్చేవారు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలో భాగంగా సచివాలయం దగ్గరకు వాలంటీర్ దగ్గరకు వెళ్ళేటువంటి పరిస్థితి తీసుకొని వచ్చాం. తద్వారా గ్రామాల్లో ఉన్నటువంటి నాయకత్వం కాస్త వీకెన్ అయింది అనేటువంటిది గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి వ్యక్తిగా డెఫినెట్గా నేనైతే దాన్ని పూర్తిగా నమ్ముతాను. సో డెఫినెట్గా కార్యకర్తల తాలూకా, ఎందుకంటే 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవడానికి 2009లో రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత 10 సంవత్సరాల పాటు ప్రజల్లో పోరాటం చేసి అనేక ఇబ్బందుల్ని ఎదుర్కొని 10 సంవత్సరాల్లో పార్టీని ఈ స్థాయికి తీసుకుని వచ్చి 2019లో ఒక గొప్ప మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినటువంటి దానికి కారకులైనటువంటి వారు, పునాదులైనటువంటి వారు. డెఫినెట్గా ఆ కార్యకర్త, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఏ రకంగా పార్టీకి పునాదులుగా ఉన్నటువంటి వారిని మనం తీసుకున్నటువంటి నిర్ణయాలు డెఫినెట్గా ప్రజాస్వామ్యంలో ప్రజలకి మంచి చేయాలనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తద్వారా అర్థం చేసుకుంటారనేటువంటి ఆలోచన పార్టీ నాయకత్వానికి మాకు ఉండేది. కానీ దాన్ని డెఫినెట్గా వారు అనుకున్నటువంటి దానికి రీచ్ అవ్వలేకపోయాం అనేటువంటిది కూడా బలంగా నేను నమ్ముతా ఉన్నా. సో దాన్ని ఏ రకంగా ఓవర్కమ్ చేయాలనేటువంటి దాంట్లో కూడా పార్టీ పూర్తి స్థాయిలో పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కూర్చొని ఏ రకంగా దాన్ని ఓవర్కమ్ చేయాలనేటువంటి ప్రయత్నం కూడా పూర్తి స్థాయిలో చేస్తాం. రాష్ట్రంలో ఏర్పడనున్న కూటమి ప్రభుత్వం స్టీల్ స్టంట్ ప్రైవేటీకరణ జరగకుండా ఆపాలని జై భారత్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతృత్వంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి తరపున శుభాకాంక్షలు తెలిపారు. డాబా గార్డెన్స్ విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మీనారాయణ మాట్లాడుతూ గత ప్రభుత్వంలో కంటే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ కావాల్సి ఉందన్నారు. ఆదాయ వనరుల కోసం గతంలో వైసీపీ ప్రభుత్వం ఆ ప్రయత్నం చేయలేదని ఇప్పుడు ఈ అవకాశం కూటమికి వచ్చిందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని ఆయన కోరారు. విశాఖ రైల్వే జోన్ను దేశంలో ఎక్కడా లేని విధంగా విభజన చేశారన్నారు. వచ్చే 5 ఏళ్లు చాలా కీలకమని, ఇప్పుడు అభివృద్ధి చేయకపోతే రాష్ట్రం చాలా వెనుకబడిపోతుందని అభిప్రాయపడ్డారు. ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి అధ్యక్షుడు చెలసాని శ్రీనివాస్ మాట్లాడుతూ విభజన హామీలపై పోరాడే సమయం వచ్చిందని, ఇందుకు లోక్సభ, రాజ్యసభ కలిపి 35 మంది ఎంపీలు ఉన్నారన్నారు. ఆ దిశగా కృషి చేయాలని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్కు విజ్ఞప్తి చేస్తున్నామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆంధ్ర మేధావుల ఫోరం ప్రెసిడెంట్ డాక్టర్ గొలివి అప్పలనాయుడు, సాధన సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రత్యేక హోదా మరియు విభజన సాధన సమితి కార్యవర్గ అధ్యక్షులు మరియు ప్రముఖులు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, జలసాని శ్రీనివాస్ గారు చెప్పినట్టు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. వారికి శుభాకాంక్షలు. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు భారతీయ జనతా పార్టీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారికి, అదేవిధంగా కేంద్రంలో 3వసారి ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్న ఎన్డీఏ ప్రభుత్వానికి, నరేంద్ర మోడీ గారికి కూడా శుభాకాంక్షలు. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఎన్నికల సందర్భంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడడం జరిగింది. అంటే గత ప్రభుత్వంలో ఉన్న దానికన్నా కూడా ఎక్కువ సంక్షేమం చేస్తామన్నది వారు చెప్పిన మాట. ఆ విధంగా చేస్తే సుమారుగా రాష్ట్రానికి ప్రతి సంవత్సరం 1,00,000 కోట్లకు పైగా కావాల్సి వస్తుంది బడ్జెట్లో అదనంగా. అంటే ఈ విధంగా ఇంత ఆదాయం మరి రాష్ట్రానికి రావాలి. మై హంబుల్ రిక్వెస్ట్ కళ్యాణ్ బాబు గారికి, దయచేసి వారి అన్నదాన్ని ఒకసారి గుర్తు చేస్తున్నాను. పాచిపోయిన లడ్డూలు ఏదైతే అన్నారు, ఉత్తర భారతీయ అహంకారం నశించాలన్నారు. రాష్ట్ర ప్రగతి కోసం ఆయన చిత్తశుద్ధి ఉందని ఖచ్చితంగా భావించేవాళ్ళు ఒకడినే. వారికి అభినందన తెలుపుతూ, ఇప్పుడు సమయం వచ్చిందండి. వీఆర్ ఇన్ ద యువర్ వెసినిటీ అని మీరు అన్నారు. యువర్ వెసినిటీలో ఆల్రెడీ నేనున్నారు. మీరు ఒక చారిత్రాత్మకమైన విజయాన్ని రాష్ట్రానికి అందించారని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు అన్నారు. స్థానిక ఒక ప్రైవేట్ కళ్యాణ మండపంలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రాన్ని ఎలాగైనా కాపాడుకోవాలని కూటమికి భారీ విజయాన్ని చేకూర్చారు. పెందుర్తి ప్రజలు నన్ను ఆదరిస్తారని చెప్పడంతో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ నన్ను నమ్మి టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆ నమ్మకాన్ని పెందుర్తి ప్రజలు నిలబెట్టారని తెలిపారు.
నాపై ఇంకా మరింత బాధ్యత పెరిగింది. దానికి అనుగుణంగానే ఇక్కడి ప్రజలందరి రుణం తీర్చుకుంటామని అన్నారు. జీవితాంతం రుణపడి ఉంటాను. మరి ఇక్కడికి వచ్చేసరికి నన్ను ప్రోత్సహించిన తెలుగుదేశం లీడర్లందరికీ పేరు పేరున, అలాగే క్యాడర్కి కానీ బీజేపీ లీడర్స్కి క్యాడర్కి, మరి జనసేన అయితే నా కుటుంబ సభ్యులు, వాళ్ళైతే ఎలక్షన్కి బూత్ దగ్గర వాళ్ళు పడ్డ తపన నేను గెలవాలి అని చెప్పి మన జన సైనికులు వీర మహిళలు వాళ్ళే అభ్యర్థులాగా నా మీద చూపించిన ప్రాభాభిమానానికి ఈ మూర్తి పార్టీల నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ పి గన్నవరం ప్రజలు భారీ మెజార్టీతో తనని ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ఎన్నికల ప్రచార సమయంలో తనకు అండగా నిలిచిన పి గన్నవరం ప్రజలకు, ఉమ్మడి కూటమి ముఖ్య నేతలకు, కార్యకర్తలకు, వీర మహిళలకు జనసిరి ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. భారీ మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలిచి నియోజకవర్గానికి విచ్చేసిన సత్యనారాయణకు పి గన్నవరంలో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గిడ్డి సత్యనారాయణ మాట్లాడుతూ, ముందుగా తనను నమ్మి పి గన్నవరం అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గంలో 33,000 ఓట్ల భారీ మెజార్టీతో తనను గెలిపించిన పి గన్నవరం ప్రజలకు రుణపడి ఉంటానని అన్నారు. అలానే ఎన్నికల ప్రచార సమయంలో సమస్యల వలయంలో ఉన్న పి గన్నవరం ప్రజలకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తానని హామీ ఇచ్చానని, వీటన్నింటినీ వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తానని, ముఖ్యంగా మంచినీటి సమస్య, డ్రైనేజీ సమస్య, రోడ్ల సమస్యల వంటి దీర్ఘకాలిక సమస్యలను సత్వరమే పరిష్కరించే విధంగా ప్రణాళిక రూపొందిస్తున్నామని తెలిపారు. తమ పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సమ్మతితో పి గన్నవరంలో ఎప్పుడూ చూడని విధంగా అభివృద్ధి చేసి చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. విజయం సాధించిన సందర్భంగా నేను గిడ్డి సత్యనారాయణ పి గన్నవరం నియోజకవర్గం నుండి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఘన విజయం సాధించిన సందర్భంగా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకనంటే ఈ నియోజకవర్గ చరిత్రలోనే లేనటువంటి అత్యధిక మెజార్టీని నాకు ఇవ్వడం జరిగింది. ఈ నియోజకవర్గానికి నన్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా నియమించినటువంటి మా అధినేత, జనసేన పార్టీ అధినేత గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఉమ్మడి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ అధినాయకులు కలిసి నన్ను ఉమ్మడి అభ్యర్థిగా నిర్మించినందుకు వాళ్ళందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చేనేత రంగాన్ని ఆదరించాలని, తద్వారా ఆర్థికంగా భరోసాని కల్పించాలనే ఉద్దేశంతో గాజువాక క్లబ్ హాల్లో కడప జిల్లా చేనేత సహకార సంఘం ప్రోత్సాహంతో వస్త్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. చేనేతకు చేయూత పేరిట నెల రోజుల పాటు ఈ ప్రదర్శన కొనసాగుతుంది. కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రాంతానికి చెందిన చేనేత కళాకారులు ఇక్కడ ఆంధ్రప్రదేశ్కు చెందిన చీరాల, ధర్మవరం, ఉప్పాడ, మంగళగిరితో పాటు తెలంగాణలోని పోచంపల్లి, గద్వాలు, నారాయణపేట చేనేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రదర్శనలో ఉంచారు. వేసవిలో చేనేత దుస్తులు ధరించడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని నిర్వాహకులు వివరిస్తున్నారు. ఒకే వేదికపై అన్ని రకాల వస్త్రాలను తీసుకురావడం అనేది చేనేత రంగంపై ప్రజల్లో మరింత ఆసక్తిని కలిగించేందుకేనని నిర్వాహకులు జె గోవిందరాజు తెలిపారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చేనేత ఉత్పత్తులను నేటి యువతకు చేరువ చేసే లక్ష్యం దిశగా విశాఖ నగరంలో అన్ని చోట్ల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కె లక్ష్మీదేవి, సత్య తదితరులు పాల్గొన్నారు. విధాల చేనేత వస్త్రాల నుంచి ఉత్పత్తి చేస్తూ మాది ప్రొద్దుటూరులో చేనేత వస్త్రాలు ఉత్పత్తి చేయబడినది. అక్కడి నుంచి మేము ఇక్కడికి ఎగ్జిబిషన్ ద్వారా గవర్నమెంట్ ద్వారా సబ్సిడీ కోసం ఇట్లా చేనేత వాళ్ళను ప్రోత్సహించే కోసం ఇట్లా సేల్స్ ఉపయోగిస్తున్నాము. చెప్పండి, ఏ ప్రాంతాలలో? ఉప్పాడ, మంగళగిరి, పోచంపల్లి, ఇట్లా వెంకటగిరి విధాల కాటన్స్, పట్టు అనే ఫ్యాన్సీ ఐటమ్ కూడా లభించును. సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన గాజువాక అభ్యర్థి పల్లా శ్రీనివాసరావుకు అభినందనలు వెల్లువెత్తాయి. జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా తరలివచ్చిన కూటమి నేతలు, కార్యకర్తలతో గాజువాక తేదప కార్యాలయం జనసంద్రాన్ని తలపించింది. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ చూడనంతగా పల్లాకు మెజార్టీ రావడంతో ఇటు కూటమి శ్రేణుల్లోనూ, అటు వర్తక వాణిజ్య పరిశ్రమల ప్రతినిధులు సైతం
ఆయనకు శుభాకాంక్షలు తెలిపేందుకు కార్యాలయానికి తరలివచ్చారు. కూటమి నేతలు శ్రేణుల మధ్య భారీ కేక్ను కట్ చేశారు. అనంతరం పల్లా మీడియాతో మాట్లాడుతూ ఇది ప్రజా విజయమని అన్నారు. ఇంతటి ఘన విజయాన్ని చేకూర్చిన నియోజకవర్గ ప్రజలకు, కూటమి శ్రేణులకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో తాను ఏవైతే హామీలిచ్చానో వాటన్నింటినీ అమలు చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజమని, అయినప్పటికీ ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఈ ఎన్నికలు రుజువు చేశాయన్నారు. మంత్రి పదవిని ఆశిస్తున్నారా అన్న మీడియా ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. పదవిని అధిరోహించే శక్తి తనకున్నప్పటికీ నిర్ణయాలన్నవి అధిష్టానం చూసుకుంటుందని చెప్పారు. తనకు వెన్నంటే ఉంటూ విజయానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. జనసేన పిఎస్సి సభ్యుడు కోన తాతారావు, భాజపా కన్వీనర్ కరణం రెడ్డి, నరసింగారావు, జీవీఎంసీ తేదాప ఫ్లోర్ లీడర్ పీలా శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆలోచించి చేస్తారు. వస్తే దేన్నైనా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నాకెందుకంటే ఇటు అంటే నాకైతే హ్యాండిల్ చేయగలనని ఒక నమ్మకం ఉంది. బేసిక్గా నాకు ఉన్నటువంటి అంటే డిపార్ట్మెంటల్ ఫైల్ మూమెంట్ కావచ్చు, లేకపోతే వాటిపైన నాకు అవగాహన ఉంది. అలాగే దానికి కావాల్సిందంటే ఇప్పుడు మంత్రి అనుకుంటే మళ్ళీ ఇంకా ఎక్కువ బర్డెన్, ఎక్కువసేపు కష్టపడాలి. అదొకటే బాధ్యత, అది పూర్తి స్థాయి బాధ్యత ఉంటుంది. అది బాధ్యత. ఖచ్చితంగా నేను పార్టీ ఏ ఆదేశాలు ఇస్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. అహంకారంతో విర్రవీగిన వైసీపీని రాష్ట్ర ప్రజలు ఈ ఎన్నికల్లో భూస్థాపితం చేశారని భాజపా, తేదాపా, జనసేన నేతలు అన్నారు. ఈసారి జరిగిన ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ కసితో ఓటు వేశారని, కూటమి విజయానికి ఇదే కారణమని బీజేపీ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగారావు, టీడీపీ నాయకులు కేవీఎస్ నాయుడు, జనసేన నేత గంధం వెంకట్రావులు అన్నారు. గాజువాకలో 95,000 పైచిలకు మెజార్టీతో గెలుపొందిన పల్లాను అభినందించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ విజయం చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు. సైకో పాలనలో జనం అన్ని విధాలా నలిగిపోయారని, చివరగా ఓటు బ్యాంకుతో గుణపాఠం చెప్పారని అన్నారు. కేంద్రంలో భాజపా సహకారంతో రాష్ట్రాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు ప్రగతి బాటలు నడిపిస్తారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ 95,235 ఓట్ల మెజార్టీతో మా గాజువాక కూటమి అభ్యర్థి శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు అత్యధిక మెజార్టీతో గెలుపొందారు. దీనికి 2 నెలలుగా మా జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు, కార్యకర్తలు నిరంతరం ప్రజల మధ్యన ఉండి మరి వైసీపీ నిరాశకత పాలనని ప్రజల్లోకి తీసుకెళ్లడం వల్ల ఈ యొక్క బంపర్ మెజార్టీ మా గాజువాక అసెంబ్లీకి రావడం జరిగింది. చెప్పండి సార్. ఓకే సార్, ఈ ఎన్నికలు ఈ రాష్ట్రంలో ఒక రకంగా కావాలంటే సునామీ సృష్టించదని చెప్పాలి. ఈ కూటమి తాలూకా విజయంలో పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించారు. కూటమిని ఒక దగ్గర చేర్చడంలో కానీ, దేశంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీని, ముఖ్యంగా మోడీ గారు కానీ, అమిత్ షా గారి నాయకత్వాన్ని ఈ రాష్ట్రానికి కూడా వాళ్ళ సహకారం అవసరం పడుతుందని చెప్పి భావించి మరి తెలుగుదేశాన్ని, బీజేపీని, జనసేన కలిపి కూటమిగా ఏర్పాటు చేయడమే కాకుండా కేవలం 21 సీట్లు తీసుకునేటప్పుడు జన సైనికులుగా మేమంతా కూడా కొద్దిగా నీరసం పడినా సరే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఒకటే చెప్పారు, 21 సీట్లు తీసుకున్నామని కాదు, 100% స్ట్రైక్ రేట్ ఉండాలని చెప్పేసి కూడా ఆయన ఆ రోజు చెప్పడం పూనారు. వి డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అనపర్తి మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి అవినీతి అక్రమాలు పెచ్చిమీరిపై ప్రవర్తించాడని మండిపడ్డ నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. ప్రజా తీర్పుకు తాము శిరస వహిస్తామని స్పష్టం చేసిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. ఎన్నికల్లో గెలుపు ఓటములు సహజమని, ఎన్నికల్లో విజయం సాధించిన కూటమి నేతలు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధరేశ్వరికి అభినందనలు తెలిపిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గత ప్రభుత్వంలో కంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి 1,00,000 కోట్లకు పైగా బడ్జెట్ కావాల్సి ఉందని స్పష్టం చేసిన జై భారత్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ వివి లక్ష్మీనారాయణ. ఇవి ఇప్పటివరకున్న వి డిజిటల్ న్యూస్. నమస్తే.